భుజాలు భుజాలు అసలు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? బాబాయ్ బట్టలేవి? ఈగో అక్కడ కాదు ఇక్కడ. నా బట్టలు పోతే పోయి నీ బట్టలు ఉంచారు, సంతోషించు. ఈడెవడో తీహార్ జైల్లో 420 ఉన్నాడే. అరే గుడి తెలుసుకుని వచ్చావే, వెళ్ళు దేవతను దర్శించుకునిరా. అవసరం లేదు, మీరు ఆ దేవత కోసం గుడికి వస్తే నేను ఈ దేవత కోసం గుడికి వచ్చాను. నన్ను ఆశీర్వదించత్తయ్య. చిరంజీవి చిరంజీవా, లే బాబు. నిన్నటి వరకు నా గొంతు మీ అత్తయ్యలా ఉందని చెప్పావు, ఇప్పుడు దేవత అంటున్నావు. అసలు నువ్వెవరు బాబు? నా పేరు చందన రాజయ్య, మాది రాజానగరం. నువ్వు మా తాతయ్య పేరు ఎలా ఉన్నారాయన? హ్యాపీగా ఉన్నాడు. నేను ఆయన మునిమనోడిని అత్తయ్య, లక్ష్మీ నివాసుల కొడుకుని. నువ్వు నా అన్నయ్య కొడుకువా? నా మేనల్లుడువా? అవునత్తయ్య. ఎన్నాళ్ళయిందిరా నా ఇంటి వాళ్ళని చూసి. నిన్ను ముట్టుకుంటే ఆనందంతో నా రక్తం పొంగిపోతోందిరా. ఎందుకురా ఇన్నాళ్ళు అందరూ నన్ను దూరం చేశారు? ఎందుకురా నన్ను వదిలేశారు? లేదత్తయ్య, తాతయ్యతో పాటు ఇంట్లో నిన్నెవరూ మర్చిపోలేదు. ఇన్నేళ్ళు ఎక్కడున్నారో ఏంటో నిజంగా తెలియదు అత్తయ్య. టీవీలో నవ్వేతో పాటు నిన్ను తాతయ్య చూడటం వల్ల ఈరోజు ఇక్కడికి రాగలిగాను. వచ్చే నెల 7వ తారీఖు తాతయ్య బర్త్డే అత్తయ్య. ఆ ఫంక్షన్కి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. అవునా? అవునత్తయ్య. చాలా సంతోషంగా ఉందిరా. మనసులో ఎన్నిసార్లు అనుకున్నానో తాతయ్య 100 ఏళ్ళు ఉండాలని. ఆయన అలా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నాకైతే ఈ ఫంక్షన్కి మీరంతా పిలవకపోయినా రావాలనుందిరా. కానీ మీరంతా వచ్చి పిలిచినా ఆయన ఒప్పుకోరు. ట్రై చేస్తాను అత్తయ్య. అసలు ఆ ఊరి నుంచి వచ్చిన మనిషిని చూస్తేనే మాట్లాడబుద్ధి అవుదు నాకు. అలాంటిది ఆ ఇంటి నుంచి వచ్చి నా ఇంట్లోనే ఉంటావురా నువ్వు? మావయ్య, అది కాదు మావయ్య. ఎవట్రా నీకు మావయ్య? నువ్వు అలా పిలిస్తే ఒళ్ళంతా కంపరమేస్తుంది నాకు. నన్నంత అవమానించిన ఆ కొంపకి నేనెలా వస్తాను రా ఇడియట్? ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారే? ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను రా. కాలింది నా గుండె, నీది కాదు. అది నీ ఇంట్లో చావు వార్తలు తప్ప శుభవార్తలు వినడానికి సిద్ధంగా లేదురా. ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మావయ్య. నా మాట ఎందుకు ఏడుస్తున్నావు? ఇన్నేళ్లుగా నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? వాడొచ్చాడు, ఏడుస్తున్నావు. నిజమే, ఇన్నేళ్లుగా నేను ఏడవలేదు, ఒప్పుకుంటాను. కానీ నాకు ఏడుపు రాలేదంటే మాత్రం ఒప్పుకోను. ఇంతకాలం నాకు వచ్చే ఏడుపుని మీ ప్రేమ, మీ అభిమానాలు ఆపాయి. అవి ఇప్పుడు ఆపుతున్నాయి. కానీ ఆగకుండా వస్తున్నాయి ఈ కన్నీళ్ళు. నేనేం చేయను. మీరిప్పుడు గెంటేశారే బయటికి. వాడు పుట్టక ముందండి మీకు అవమానం జరిగింది. అందులో వాడి ప్రమేయం కూడా లేదు. అయినా మీరెందుకు గెంటేశారని నేను అడగను.
26 ఏళ్ల క్రితం మా వాళ్ళందరినీ వదిలేసుకుని మీతో వచ్చేసాను. ఇచ్చింది తీసుకోవడం తప్ప ఇమ్మని అడగడం నాకు చేత కాదు. మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఇన్నాళ్ళు ఆయన ఉన్నాడో లేడో అని తెలియక నాలో నేనే కుమిలిపోయాను. ఆయన ఉన్నారు, 100 సంవత్సరాలు పుట్టినరోజు ఆయన జరుపుకుంటున్నారు అని అంటే నాకు చూడాలనిపిస్తోంది. నా కూతుర్ని ఆయనకి చూపించాలనిపిస్తోంది. ఆ ఇంట్లో జరగబోయే ఫంక్షన్లో నా ఫ్యామిలీ కూడా ఓ భాగం కావాలనిపిస్తోంది. ఏమండి, ఆయనకి 100 ఏళ్ళండి. కొన్నాళ్ళకి ఆయన్ని చూడాలన్నా ఆయన ఉంటారో లేకుండా పోతారో తెలియదు. ప్లీజ్ మనం అంతా వెళ్దామండి. ఈ ఒక్క కోరిక మన్నించండి ప్లీజ్. తప్పుదిద్దుకోవటానికి వాళ్ళను ఎలాగైనా రప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. నన్నంత అవమానించిన ఆ కొంపకి నేనెలా వస్తాను రా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఇక్కడికి రాలేదురా. కాలింది నా గుండె, నీది కాదు. అది నీ ఇంట్లో చావు వార్తలు తప్ప శుభవార్తలు వినడానికి సిద్ధంగా లేదురా. డైరెక్ట్ గా అత్తయ్య ఫ్యామిలీ మొత్తాన్ని నీ పుట్టినరోజు నాడు తీసుకొస్తా, చూసుకో. థ్యాంక్ యూ జూనియర్. ఎస్ తాతయ్య. మేము నీతో వస్తున్నాం. వాళ్ళు రమ్మన్నారను, నువ్వొచ్చి పిలిచావను కాదు. కట్టుబట్టలతో నాతో వచ్చింది నా భార్య. పెళ్ళైన 26 ఏళ్లలో నాకిది కావాలని నన్ను ఏది అడగలేదు. ఒకే ఒక్క కోరిక కోరింది, మనం ఈ ఫంక్షన్కి వెళ్దామని. తన కోరికను కాదనలేక వస్తుంది. నేనొస్తుంది నా భార్య కోసం, తనొస్తుంది వాళ్ళ తాతయ్య కోసం. చాలా థ్యాంక్స్ మావయ్య. ఇదే ఈ మావయ్య అత్తయ్య అనడాలు పక్కన పెట్టు. మేము జస్ట్ గెస్టుల్లా వస్తున్నాం. ఫంక్షన్ అయిపోయిన మరుక్షణం తిరిగి వచ్చేస్తాం. దాన్ని ఆసరాగా తీసుకొని బంధుత్వాలు పెంచుకోవాలని గాని మళ్ళీ మమ్మల్ని మీలో కలుపుకోవాలని గాని అనుకోవద్దు. ఓకే? మీరు వస్తే అంతే చాలు. రండి. అమ్మమ్మా, అమ్మా, తాతయ్య చూడు ఎవరు వచ్చారు. అత్తయ్య. చాలా లేమ్మా, లే. ఎలా ఉన్నావు తాతయ్య? బాగున్నానమ్మా నా తల్లి. నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను. సాయి. అమ్మా శారదా, నాన్న, ఏమ్మా నాన్న, ఇంతకాలానికి ఈ కన్న తండ్రిని క్షమించి వచ్చావా? నిన్ను మళ్ళీ చూడలేననుకున్నాను రా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. అమ్మా, బాగున్నానమ్మా. ఇది నీ మనవరాలు. అమ్మా, ఎలా ఉన్నావు తల్లి? చాన్నాళ్ళకి వచ్చారు కదా. చెప్పాను కదరా, వినండి మీరు. రై వెళ్ళరా. ఇది కొంప కుక్కడపల్లి సంత. ఎవరు వీళ్ళందరూ? అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఇప్పుడు ఆయన పెద్ద ఆయన సార్, ఆ. ఆయన పెద్ద ఆయన కొడుకు సార్, ఎత్తుగా ఉన్నాడు చూడండి ఆ. ఆయన. ఆ పెద్ద ఆయన చిన్న కొడుకు ఈయన సార్. ఈ చిన్న ఆయన చిన్న కోడలు ఎవడు సార్? ఈ చిన్న కొడుకు వీళ్ళందరూ తోడుకోవడం సార్. ఆ పెద్ద ఆయనకి 2 పిల్లలు, ఈ చిన్న ఆయనకి 2 పిల్లలు, ఈ చిన్న ఆయన పెద్ద ఆయన పిల్లలు కలిసి. ఆగరా, ఇదంతా గుర్తు పెట్టుకోవడానికి ఇది బ్రెయిన్ అనుకున్నావా, సెల్ ఫోన్ లో సిమ్ కార్డ్ అనుకున్నావా? మరేనండి. నా వల్ల కాదు కానీ మగాళ్ళందరూ నేను అంకుల్స్ అంట. Very good. ఆడాళ్ళని ఆంటీస్ అంట. Very good. పిల్లల్ని చైల్డ్స్ అంట. చైల్డ్స్ అనకూడదు, ఆ. చిల్డ్రన్ అనాలి. ఓహో సర్లే. ఇంతకీ నువ్వెవరు? క్యాషియర్ని. అయితే మన ఇద్దరం ఫ్రెండ్స్. చేయండి సార్, నాకు ఫ్రెండ్స్ ఉండరు. వీడెవడో మంచి ట్యాంకలా ఉన్నాడే, చూద్దాం.
హాయ్ ఏం షాంపూ వాడేవంటి మంచి స్మెల్ వస్తుంది గుడ్డు షాంపూ. ఓ నువ్వు అప్పుడప్పుడు చికెన్ షాంపూ మటన్ షాంపూ కూడా వాడుతుంటావా? నీకు అసలు మినిమం కామన్ సెన్స్ ఉందా? మాక్సిమం ఉంది. గాడిద గుడ్డుంది. ఇదే ప్లేస్ లో 15 నిమిషాల ముందు బట్టలు మార్చుకున్నాను. ఇప్పుడు డోర్ కొట్టకుండా వచ్చినట్టే అప్పుడొస్తే ఆహా